హెచ్ఎన్ స్టోరీ వరల్డ్ వీక్షకులందరికీ నమస్కారం. మీరంతా మా ఛానల్ను చాలా సపోర్ట్ చేశారు. అందుకు అందరికీ ధన్యవాదాలు. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది స్టోరీ ఇలా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని కరెక్ట్ చేశారు. ఇంకొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అన్నిటికీ మాకు సంతోషమే. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే కథలు రాయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ చెప్పబోయే కథ రోజు లాంటి ఫ్యామిలీ స్టోరీ లేదా లవ్ స్టోరీ కాదు. కొంచెం డిఫరెంట్గా ఇవాళ మాకు తెలిసిన ఒక మోరల్ స్టోరీ చెప్పబోతున్నాం. కథలోకి వెళితే, అమ్మ ప్రేమ తర్వాత అన్నిటికంటే స్వచ్ఛమైనది ఏది అంటే పాలు అని చెప్తాం కదా. ఒకానొక సమయంలో పాలు మహాదేవుడైన పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేసిందంట. అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై, ఏంటి నీ కోరిక అని అడిగాడు. మహాదేవా, నేను మనుషుల చేతిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉంటాను. అయితే ఈ మానవులు వాళ్ళ ప్రయోజనాల కోసం నాలో పులుపు వేసి నా స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. నీవే వారి బారి నుండి నన్ను రక్షించాలి స్వామి అని వేడుకుంది. దానికి ఆ పరమేశ్వరుడు చిరునవ్వు చిందించి, ఓ క్షీరమా, నీవెందుకు పాలుగా మాత్రమే జీవించాలని ఆశపడుతున్నావు? పాల రూపంలో జీవిస్తే నీకు ఒకరోజు మాత్రమే ఆయుష్ ఉంటుంది. కానీ ఆ పాలకు పెరుగు తోడు వేస్తే నీ జీవనకాలం 2 రోజులకు పెరుగుతుంది. ఆ పెరుగును చిలికి చల్లను చేస్తే మరో 2 రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఆ చల్లలోంచి వచ్చిన వెన్న వారం రోజులు బ్రతుకుతుంది. వచ్చిన వెన్నను బాగా కాచి నెయ్యి చేస్తే గుమగుమలాడుతూ నెలల తరబడి జీవిస్తావు. ఆ నేతితో దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు. ఇప్పుడు చెప్పు, క్షీరంగా ఉండి ఒక్కరోజులోనే అంతమైపోతావా, లేదా రోజు రోజుకు రూపాంతరం చెందుతూ నాకు అర్పణం అవుతావా అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు. ఆ మాటలకు క్షీరం తన అజ్ఞానాన్ని మన్నించమని కోరి మహాదేవుడికి దాసోహం అవుతుంది. పరమేశ్వరుడి ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. మనుషులు కూడా ఎవరి కారణంగానో కష్టాలు వచ్చాయని కృంగిపోవడం మానేసి పరమేశ్వరుడు బోధించిన నీతిని తమ జీవితానికి అనువదించుకొని జీవితాన్ని ముందుకు సాగించి ఈశ్వరుడు ప్రసాదించిన జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాలలో చక్కెర వేసినా, చక్కెరలో పాలు వేసినా కరిగేది చక్కెరే. జీవిస్తూ బాధపడినా, బాధపడుతూ జీవించినా కోల్పోయేది మన జీవితమే. కాబట్టి చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషించండి. బాధపడుతూ జీవించకుండా ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నామని అనుకుని ముందుకు సాగండి. కథ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.